ఏంటమ్మా ఈ రోజు కూడా నువ్వే చేసావా? అవరగారు ఏం చేస్తున్నారు? రజనీ రజనీ ఓహో అమ్మ మేకప్ వేస్తూ చీర చింగాల్చుకుంటూ బెడ్రూమ్ ఉన్నావు. ఇంటికి అమ్మకు వంట పని పెట్టావా? మాటకు మాట సమాధానం చెప్పండి. ఫ్యాషన్ అయిపోయింది. దిస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అమ్మకు ఒంటిలో పని చెప్పదు. ఓహో ఉద్యోగం వెళ్ళబెడుతున్నారు కదా, ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నావు. అదే కుదరదు. అది ఎన్ని పనులను చేస్తుందిరా, నాకు మాత్రం పనే ఉంది. అంట్లు తోవడానికి పని మనిషి ఉంది, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంది. నేను చేసేది ఆ వంట ఒక్కటే కదా, అది కూడా చేయకపోతే ఆరోగ్యం పాడవదు. అమ్మా నీ ఆరోగ్యం కోసం అయితే వాకింగ్ చేయి లేదా మెడిటేషన్ చేయి. అది కాకపోతే పురాణాలు చదువుకో. అంతేగాని ఇంట్లో పనితో నువ్వు చేయాల్సిన అవసరం లేదమ్మా. పూర్తిగా పుల్లబడి ఇక్కడ తీసి అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి రంజి గారు వినిపిస్తుందా? ఓహో చూడు, నువ్వు సంపాదించి చాలు. ఇంట్లో ఉండి ఇంటి పని వంట పని చేసుకుంటూ అమ్మని చూసుకో. అమ్మో అట్టించాడు ఏది వెళ్ళేది ఇచ్చిపెట్టాడు. అమ్మ రజని లంచ్ బాక్స్ తీసుకెళ్ళమ్మా. ఎందుకండి ఎందుకు నేను చేయమని మీకు చెప్పానా? మీ అబ్బాయి ముందు ఎందుకు చూడటప్పుడు అది కాదమ్మా, మధ్యాహ్నం భోజనం చేయకపోతే నీరసం వస్తుంది తల్లి, పట్టుకెళ్ళు. మీ అబ్బాయి ఏంటమ్మా దాని బద్ద నాకు కళ్ళు తెలుసుగా, వదిలేదు. సరే నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, హాయిగా విశ్రాంతి తీసుకో. ఏ పని చేయాలి కదా. విశ్రాంతి విశ్రాంతి వీడి నోటం కూడా విశ్రాంతి తప్ప మరో మాటే రాదు. ఈ వయసులో కావాల్సింది విశ్రాంతి ఒక్కటేనా? కాలక్షేపం అవ్వద్దు, పిచ్చి వాళ్ళ చెప్తే విండు. సరస్వతి సరస్వతి ఎలా ఉన్నావమ్మా? అమ్మా నీకో నమస్కారం, టిఫిన్కో నమస్కారం. నేను ఇంట్లో టిఫిన్ కాఫీలు అన్ని కానిచ్చే వస్తున్నాను. చూడమ్మా, రోజు నువ్వు తినే టిఫిన్ నాకు పెట్టి నువ్వు ఉపవాసం ఉండడం ఏంటి? అందుకే అన్ని కానిచ్చి వచ్చాను. అలా కూర్చో, కులాసాగా కాలక్షేపం చేద్దాం, కబుర్లు చెప్పుకుందాం. ఒక గంట పోతే భోజనం చేస్తాను. వాడు అంతే, మాట వింటూ అమ్మ టిఫిన్ తిను అమ్మ టిఫిన్ తిను అంటూనే ఉంటాడు. తల్లి నువ్వు నిజంగా చాలా చాలా అదృష్టవంతురాలు అమ్మా. నీ ఒక్కగానొక్క కొడుకు, నీ కోడలు అబ్బా ఎంత అభిమానిస్తారు, ఎంత ప్రేమిస్తారు తల్లి నేను. అమ్మా నాకు ఉన్నారు నలుగురు ఎవరో కొడుకులు. ఎందుకమ్మా ఎవరన్నా ఒక్కడైనా బా తిన్నావా పడుకున్నావా అని అడిగిన పాపాన్ని పోతే నమ్మమ్మ. పైగా నాన్న మా జర్మనీలో 90 సంవత్సరాలు వచ్చిన వృద్ధులు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడతారు, వాళ్ళే సంపాదించుకుంటారు, స్వతంత్రంగా బతుకుతారు అని నాకు నాకు నీకు కథలు చెప్పి వస్తాను. వాళ్ళు ఎవరో మా పెద్దవాడు మా పెద్దవాడు. అయ్యో బాబాయ్ గారు, కొని మీ మూడో కొడుకు ముంబైలో ఉంటాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అమ్మా ఆ ఊరికి కూడా అయింది. మా మూడో వాడిని ఒక డబ్బు నమ్మాయి ప్రేమించి మరీ పెళ్లి చేస్తుంది. ఆవిడ గారు తూ అంటే తూ. ఆవిడ గారు చెప్తే వీడు అంతే. ఒక రకంగా చెప్పాలంటే వాడు భార్య విధేయుడు, భార్య చేతుల కీడుకోమని చెప్పుకున్నాము. ఏమాటగా మాట చెప్పుకోవాలి సరస్వతమ్మా. మా నాలుగోవాడు బెస్ట్. ఎందుకంటే వేళకు ఇంత ముద్ద కూడా చుట్టుముట్టులో కసిపు ఉంటుంది. అదే చాలా సంతోషం. వాడు పడేసేదేంటి ముద్ద? మీరు పెన్షన్ రావడం లేకపోతే ఏంటి? అయినా మీరు ఎలా ఊరుకుంటున్నారు బాబాయ్? ఊరుకోకపోతే ఊరేసుకుని చావమంటావా చెప్పు. చూడమ్మా, మా నాలుగో వాడు వాడి భార్య పెద్ద ఉద్యోగం చేస్తున్నారు, 4 చేతులు సంపాదిస్తున్నారు. అని ఇంట్లో పని మనిషి చూడు. వాళ్ళు 2 ఈఎంఐలు పెట్టుకోవాలి, 4 చీటీ బాటలు పెట్టుకోవాలి. ఆ ఇంట్లో
వంట మనిషి నేను కూరగాయలు జరుపుకోవాలి, పని మనిషి నేను అంట్లు తోముకోవాలి. మరి అబ్బబ్బబ్బబ్బా. ఇది చెప్పకండి బాబాయ్ గారు, నేను వెళ్ళలేకపోతున్నాను. చూడమ్మా, అక్కడదంతే ఇక్కడ, ఇక్కడదంతే అక్కడ, అక్కడ ఇక్కడ అంతే ఎక్కడో ఫుట్బాల్ ఫుట్బాల్ అనుకో నా జీవితం. బాధపడకండి బాబాయ్ గారు. అమ్మా, బాధపడి చేసేదే ఉందమ్మా. ఈ ప్రపంచంలో భర్తలు పోయిన భార్యల బ్రతుకులు కానీ, భార్యలు పోయిన భర్తల బ్రతుకులు కానీ దాదాపుగా 190% మంది అలాగే బతుకుతున్నారమ్మా. చూడు సరస్వతి, ఒక రకంగా చెప్పాలంటే బ్రతుకు భారం, కొంతికాయ పరుగు, చివరి కుక్కలు చెప్పిన విషయం. ఇదమ్మా జీవితం, ఇదమ్మా నా బ్రతుకు. బాబాయ్ గారు, మీరు అలా బాధపడకండి. ఏం చేస్తాం? బాధపడి చేసేదే ఉందమ్మా. ఇది వ్రాత తప్పింపనే బాలితరము అన్నాడు. ఏడాది జరగాలి చూస్తే అలా తిరిగిపోతుంది. అందుకే నేను కూడా డిసైడ్ అయిపోయానమ్మా. ఏంటి బాబాయ్ గారు అది? ఏం లేదు, చిన్నగా వెళ్ళిపోయి ఎక్కడో వృద్ధాశ్రమం చేరిపోదాం. వృద్ధాశ్రమంలోనా? అమ్మా, వృద్ధాశ్రమంలోనే అంత భయపడిపోతున్నావు. వృద్ధాశ్రమం అంటే ఏమనుకున్నావు? అది అనాథాశ్రమం కాదమ్మా, ఆదరించే ఆశ్రమం, ఆదరణ చూపే, అభిమానం చూపే ఆశ్రమం అన్నమాట. ఈ మధ్య నా ఫ్రెండ్ మాధవరావుని ఒకడు వెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో చేరాడు. వాడు ఏమన్నాడు తెలుసా? ఒరే గోవిందు, కొంపలో కొన్నా ఇక్కడే బాగుందిరా అన్నాడు. ప్రాణం టిఫిను, కాఫీలు, భోజనాలు, డాక్టర్ చెకప్లు, కార్యక్రమానికి పుస్తకాలు, టీవీలు, అబ్బబ్బబ్బబ్బ, ఏం కావాలమ్మా మనకు ఈ యోధుడు. మీరేమైనా చెప్పండి బాబాయ్ గారు, వృద్ధాశ్రమాలంటే నాకు భయం. ఏదైనా కాళ్ళు చెయ్యి ఆడకపోతే తిట్టుకుంటాను, తుమ్ముకుంటాను. చూడవలసింది మన పిల్లలే కదా. ఆ వృద్ధాశ్రమంలో ఆ సౌకర్యాలు కూడా పెట్టారు వాడు. ఒకవేళ కర్మగాలి ఎవరైనా మంచాన పడితే ఒక సపరేట్ రూము, సపరేట్ బెడ్, డాక్టర్ చెకప్, ఏమంటే కేర్ టేకర్ అని. అమ్మ, అక్కడ ఫ్రీ కాదు, 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ కట్టాలని తిరిగి రావు. 5 లక్షలు కట్టి వృద్ధాశ్రమంలో చేరాలా? ఏమో బాబాయ్ గారు, మీరు ఎన్నైనా చెప్పండి. ఏమిటమ్మా వృద్ధాశ్రమం అంటే? ఈ భయాలు అనుమానాలు పెట్టుకొని అమ్మ సరస్వతి, ఒక వయసు వచ్చిన తర్వాత కూడా మన అభిమానాన్ని చంపుకొని స్వేచ్ఛగా బతకలే అయిన వాళ్ళ మధ్యని అనాథంగా ఎందరో బతుకుతున్నారమ్మ. ఈ విషయం మీ 4వ వారికి చెప్పారా? శుభ్రంగా చెప్పారు. ఏమన్నారు బాబాయ్? ఎప్పుడు వెళ్తున్నాను నాన్న అన్నాడు. ఇంత కాదుమా, పిల్లలు ఇలా కూడా ఉంటారా? ఏ మాటకు ఆ మాటే బాబాయ్. నా కొడుకు కోడలు నన్ను ఎంతో బాగా చూసుకుంటారు. కరెక్టే, ఒక్కొక్కసారి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నాను. తప్పదుగా మరి. నువ్వు చాలా అదృష్టవంతురాలు తల్లి. ఎందుకంటే ఇలాంటి కొడుకు కొడలు మరెవ్వరికీ దొరకదు. మరి నేను వస్తాను. ఏంటో బాబాయ్, మీరు అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తుంటే కన్న తండ్రి పలకరించినట్టు సంతృప్తిగా ఉంటారు. ఇప్పుడు మీరు కూడా దూరంగా వెళ్ళిపోతున్నారు. నాకు ఎందుకో కష్టంగా ఉంది బాబాయ్. అమ్మ, ఏం బాధపడతాను. నాకు అందరూ కావాలి, నాకు అన్నీ కావాలి. ఇప్పటిలాగే ఎప్పుడన్నా ఇటు వచ్చినప్పుడన్నా వచ్చి నేను పలకరించి పెడుతున్నాను. గోమా, రేపు వెళ్ళే ముందు మాత్రం ఒక్కసారి నేను పలకరించి పెడతాను. సరే, మంచిది బాబాయ్, వస్తాను. జాగ్రత్త. శివాజీ గారేనా? నమస్కారం అండి, నేను రజని మాట్లాడుతున్నాను. అదే మన ఫ్లాట్ గురించి మాట్లాడుతున్నాం కదా. అదేనండి, మీ పెంచాము ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. అదేనండి, మా పేరు కూర్చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేనండి, 5 లక్షలు 2-3 రోజులు అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ. 5 లక్షలు అంటూ ఫోన్లో ఎవరు? అదేనండి, శివాజీ గారు. శివాజీ గారు? ఎవరా శివాజీ గారు? మా ఆఫీస్లో క్లీన్ చేస్తూ మానేసి కొత్తగా వేసడం స్టార్ట్ చేశారు. నాకు మంచి ఆఫర్ ఇచ్చాడు. అందరికి 50 లక్షలు అయితే మనకి 40 లక్షలే. అందరికి అడ్వాన్స్ 10 లక్షలు అయితే మనకి 5 లక్షలండి. ఎవరు ఈ విషయం ఎవరికి చెప్పకండి. ఏమిటి? 5 లక్షలు?
2-3 రోజుల్లో అరేంజ్ చేస్తావా? ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంట్లో మూడైన వాడు ఉన్నారు, వారికి చెప్పాలనిపించలేదా నీకు? అంతా నీ ఇష్టమేనా? అది కాదండి, మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. సర్ప్రైజ్ కాదే, నా ప్రాణాలు తీసుకొస్తున్నావు. చూడు, అంత డబ్బు నీకు కట్టలేదు, డీల్ క్యాన్సిల్ చేసేది. కుదరదు. ఏ ఎందుకు కుదరదు? చాలా తాకట్టు పెట్టైనా కొనాల్సిందే. ఈ తలకంతా వాల్యూ లేదమ్మా. ఆ విషయం నాకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మీ అమ్మ ఎఫ్డీ ఉంది కదా, అది క్యాన్సిల్ చేసి. వాట్? అమ్మాయి ఎఫ్డీయా? నో వే, దాని నాకు తప్పలేదు. ఏ మీరు మీ అమ్మ కొడుకు కదా? రజనీ, ఆవిడ ఆస్తి మీద మనకు హక్కు ఉంటుంది అంటున్నాను. అది మా నాన్న స్వార్థం. ఏ మీరు మీ నాన్న కొడుకు కదా? షాప్ అవునా? కన్నతల్లి కాదు, సవత్తల్లే నేను అనలేదే. రజనీ, చూడండి, ఆవిడ కన్న తల్లి కాబట్టి మీరు చూస్తున్నారు, అత్తగారు కాబట్టి నేను చూస్తున్నాను. అందుకే ఆవిడ ఆస్తి మీద మనకు హక్కు ఉంటుంది అంటున్నాను. చూడు, హక్కులు మాత్రమే కాదు, బాధ్యతతో ఉండాలి. ఉంది కాబట్టి పని మనుషులు పెట్టారు. మీ అమ్మ చేత అంటు కూడా తోమించట్లేదు, అది గుర్తుంచుకోండి. నువ్వు ఎన్నైనా ఆమె ప్రేమాభిమానాలే నాకు ముఖ్యం, ఆమె ఆస్వాసం డబ్బు కాదు. బా, ఆవిడ ఆస్తి పాస్తులు చీరం నగలు కొనుక్కొని దిగేసుకోవాలనుకోవట్లేదు. నువ్వు ఎగేసుకుంటావా దిగేసుకుని నాకు అనవసరం. నువ్వు కొంటానంటుంది ఇల్లు, ఇల్లు అంటే ఉరికరాది. ఓన్లీ డబ్బు కావాలి, అప్పు చేయాలి. అప్పు చేయడం నాకు ఇష్టం లేదు. కనీసం అడ్వాన్స్ కట్టడానికి 5 లక్షలు కూడా లేవు నా దగ్గర, తెలుసా? అందుకే మీ అమ్మ ఎఫ్డీ క్యాన్సిల్ చేసి అది కట్టేద్దాం. మనకి ఎలాగో జీతాలు వస్తున్నాయి కదా, ఈఎంఐ కట్టేద్దాము అంటున్నాను. ఎక్కువ డబ్బు అంటున్నాను. ఛీ! ఈ దరిద్ర గొప్పలు ఇంకా ఎన్నో పడాలి. సొంత ఇంట్లో అందరితో హాయిగా సుఖంగా సంతోషంగా గడపాలని నా కలండి. నీ కళ ఎప్పటికీ నెరవేరు, కళ కలగానే ఉంటుంది. నా కళ నెరవేరాలని నేను ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగం 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 ఓడి ఉద్యోగం, తుమ్మితో ఊడిపోతుంది ఈ ఉద్యోగం. అక్కడికి తమ కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నట్టు పెళ్ళైన దగ్గర నుంచి ఈ బోర్డు ఉద్యోగం మీరు చేస్తుంది. ఓ ఇంక్రిమెంట్ లేదు, ప్రమోషన్ లేదు, ఓ రేటు ఒక పెద్దడేగా. అదే మరి రజని, ఎందుకు మా గొడవ పడుతున్నారు? ఏమైంది? ఏమైందో మీ అబ్బాయిని అడగండి, చెప్తాను. అమ్మా, దానికి డబ్బు పిచ్చి పట్టింది. దాని కళ్ళు నీ ఎఫ్డీ మీద పడ్డాయి. ఏదో ఫ్లాట్ బుక్ చేసిందంట, దానికి 5 లక్షలు కట్టాలంట. నీ ఎఫ్డీ బ్రేక్ చేసి దానికి డబ్బులు ఇవ్వాలంట. ఛీ! అమ్మ అన్న చంపుకొని ఇంట్లో బతకడం కన్నా ఏ నువ్వే పోయి చూసుకోవడం మంచిది. మాకు అంతే, ఇక్కడ వినడం. అయ్యో, ఎందుకు రాందన్న మాటలు? ఇప్పుడు అది ఏమన్నాడని? ఇది నా నగలు కొనుక్కున్నాను, చీరలు కొనుక్కున్నాను అంటుందా? మనందరం కలిసి ఉండడానికి సొంత ఇల్లు కోసం కదా ఉంటుంది. అమ్మా, ఆ డబ్బు తీసుకుని నాకు ఇష్టం లేదు. వద్దు, అది మీ డబ్బు కదా, ఇద్దరు ఉట్టి కట్టుకొని కూరేయండి. అది నాకు చెయ్యండి. అది తగ్గించాలి. చిచ్చి, ఉద్యోగం పోయినా పర్వాలేదు, 4 ఇళ్లలో అంటు తవ్వుతాను బతుకుతాను, కానీ నీ జీవితంలో మీ మొహం చూడండి. తప్పండి, నా మాట మీరు వెళ్ళనివ్వండి. ఆనందం నేను నచ్చుకుంటానమ్మా. అమ్మా, రజని, ఆగు. అడుగు ముందుకు వేసామంటే నా మీద వస్తాయి. చిన్న విషయానికి గొడవ పడతారు ఎందుకమ్మా? అడ్వాన్స్ 5 లక్షలే కదా, రేపే కట్టేద్దాం, సరేనా? మీ అబ్బాయి ఇష్టం పని మీరెందుకు లేండి చేయటం? అయ్యో, అది నా డబ్బు, నా ఇష్టం. నా డబ్బు అంటే నాదో నీదో కాదు, మన డబ్బు. ఈ చివరి రోజుల్లో కొడుకు కోడలతో ఆనందంగా గడపడం కన్నా ఆ డబ్బు నాకు లక్ష్యం కాదు. ఇచ్చేద్దాం మరి. అమ్మా, ఆ డబ్బు తీసుకొని నాకు ఇష్టం లేదమ్మా. మీరివ్వరు, అవి నిగుడివరా? అయ్యో ఆనంద్, నేను నీ మాట వినను. వెంటనే వెళ్ళి ఆ డిపాజిట్ క్యాన్సిల్ చేసి అమ్మాయికి డబ్బులు అందుతున్నాయి. అమ్మా, వద్దమ్మా. అమ్మా, వద్దమ్మా. నువ్వు ఊరుకోరా, వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. నువ్వు గొడవ పడొద్దురా. అమ్మా, వద్దమ్మా. ఛీ, అమ్మ ఎంత చెప్పిన ఆకులు వెళ్ళిపోతుంది. అంతా నీవాలి, నువ్వే ఉంటావు. ఛీ, పో. నిన్ను ఛే. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎంత బాగా నటించారండి. అబ్బో, ఆ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రజనీకాంత్ ఇచ్చారు, మీకు ఇవ్వాల్సింది. అమ్మా, తప్పు తిన్నావంటే సావిత్రి, జయసుడిని, సౌందర్యని వాళ్ళు మించిపోయావు. ఏం విసురు, ఏం ఉంటారు ఇప్పుడు. అబ్బబ్బబ్బబ్బ, ఒక్కనొక దశలో నన్ను ఇప్పుడు ఎక్కడ పోతావో నాకు భయం అయింది, తెలుసా? డబ్బుల కోసం ఆ మాత్రం నటించదు. డబ్బు రాగానే మీ అమ్మని ఇంట్లో నుంచి ఉష్. ఎందుకు? ఎందుకంటే మనం ఏమని కట్టాలి కదా, మీ అమ్మ ఉంటే నాకు సచ్చే కదా. పిచ్చిదన్న, అమ్మంటే ఖర్చు కాదు, అమ్మంటే ఆదాయం. రేపు మనకి పిల్లో పాకో పుట్టిననుకో
వాళ్ళ మూతులు కడుక్కుంటూ ఇక్కడే ఉంటుంది. ఈ ఇంట్లోనే ఉంటుంది. పిడికడు బెతుకులు పడేస్తే పంపిడు చాకరీ చేస్తుంది. అవునండి, నాకు ఆ విషయం తట్టలేదు. మనం కొత్తగా కట్టుకుపోయే ఇంటికి బొమ్మలాగా దిష్టి బొమ్మలాగా పనికొస్తుంది అమ్మ. నీకు గుర్రం లేవు. సభాసు కోసం మీరు మీ అమ్మకి ఇస్తున్న మర్యాద నేను కూడా ఇవ్వాలిగా. సో డబ్బులు చేతిలో రాగానే మాన్పించేసాయి. పని మర్చి ఈఎంఐ పనికొస్తుంది. మమ్మీ 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 పూర్ మమ్మీ. సరస్వతి, సరస్వతి, బాబాయ్ గారు మీరా రండి. ఎప్పుడు వచ్చారు? కూర్చోండి. నిన్న రాత్రి వచ్చానమ్మా. వస్తాను కదా అమ్మా మరి ఇంకేది వసూలు చేసుకోవాలి తప్పదు. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. నాకేమమ్మా చక్కటి వాతావరణం, అక్కడ ప్రశాంతంగా చక్కటి గాలి, ఉద్యోగ, నో బీపీ, నో షుగర్, చాలా బాగుంటుంది. అవునమ్మా సరస్వతి, నేను ఒక మాట విన్నాను, నిజమేనా? ఏంటి బాబాయ్ గారు? మరి ఏం లేదమ్మా, నీ కొడుకు ఇల్లు కొంటున్నట్టు కదా? నిజంగా చాలా అదృష్టవంతురాలు తల్లి, చాలా అదృష్టవంతురాలు. అవును బాబాయ్, చాలా అదృష్టవంతురాలు. చాలా అదృష్టవంతురాలు. నాకు ఒక సాయం చేసి పెడతారా బాబాయ్? చెప్పమ్మా, ఏం చెప్పమంటావు చెప్పు. నన్ను కూడా మీతో పాటు ఆశ్రమానికి పరేదానివే, ఎందుకమ్మా నాతో నువ్వు పరాస్కారాలు ఆడతావు? నీకు దర్శనం ఏమిటమ్మా? త్వరలో సొంత ఇల్లు ఉంటున్నావు, సొంత ఇంట్లో వెళ్ళిపోతావు, నీకు దర్శనం ఏమిటి? అవుననుకోండి, కానీ ఎందుకో నాకు వృద్ధాశ్రమంలో ఉండాలనిపిస్తుంది బాబాయ్. మా సంస్కృతి సీతమ్మ మోయిలాగా ఇదేం కోరిక తల్లి నీకు? మా గొప్ప తీసి నీ కొడుకు కోడలు అబ్బాయి అలాంటిదేమీ లేదండి. వాళ్ళు నన్ను ఏమీ అనలేదు. నాకే ఎందుకో మీతో పాటు ఉండాలనిపిస్తుంది. అలాగంటావా? నిరభ్యంతరంగా తీసుకెళ్ళి చేపిస్తానమ్మా. కానీ 5 లక్షల రూపాయలు. ఆ 5 లక్షలు ముందు మీరు కట్టేయండి బాబాయ్. ఆ సాయం మీరు చెయ్యండి. తొందరలోనే నా నగలమ్మి అన్నా పైసలతో సహా మీ మొత్తం ఇచ్చేస్తాను బాబాయ్. ఈ సహాయం అయితే చేసి నన్ను ఆశ్రమాన్ని చేర్పించండి. తప్పకుండా తప్పకుండా చేస్తాను. ఎందుకు ఇస్తున్న మాట? ఎందుకైనా మంచిది. ఒకసారి నీ కొడుకు కోడలికి అక్కర్లేదు, అమ్మా, నేను సర్వ స్వతంత్రాలు. ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అమ్మా, సత్తి, నా మాట విను. ఎందుకైనా మంచిది అని అది మీ అభిప్రాయం. ఎందుకు మంచిది కాదనేది నా అభిప్రాయం. బాబాయ్, ఎప్పుడు మన ప్రయాణం? ఇప్పుడేమిటమ్మా? ఇప్పుడే వెంటనే బయలుదేరుదాం. ఒక నిమిషం అలా కూర్చోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే. ఏమిటి? వృద్ధాశ్రమం అంటే గజగజావడిపోయే ఈ మనిషి నీకు తహటాత్మ వృద్ధాశ్రమంలో కొడుకు కోడలతో ఏమన్నా గొడవలు ఏమన్నా భగవంతుడికి జరగాలి. బాబాయ్, బయలుదేరదామా? అమ్మా ఇదే ఆలస్యం, నేను వెళ్ళి ఆటోని పిలుస్తాను, వచ్చాయి.
అమ్మా నీకు శుభవార్త. అమ్మా తొందరగా బయటికి రామ్మా. రజని ఎక్కడున్నావా? నేను చాలా చాలా ఆనందంగా ఇదో నాకు ప్రమోషన్ వచ్చింది, బ్రాంచ్ మేనేజర్. చూడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. నువ్వు అంటుంటావే నో ప్రమోషన్ నో ఇంక్రిమెంట్ గొర్రెకు పెడతాడు తోకాలి, ఇప్పుడే పెడతాను. బ్రాంచ్ మేనేజర్ ప్రమోషన్ వచ్చింది. ఏంటి ఎంత హ్యాపీగా ఆనందంగా చెప్తుంటే నిమ్మకు నేర్చుకున్నట్టుగా ఉన్నావు. మరి చెప్పు ఏంటి మరి? అది ఏంటంటే శివాజీ గారు. ఓ శివాజీ గారు నాకు చెప్పకుండా క్యాబ్ రిజిస్ట్రేషన్ చేసాను అన్నమాట. గుర్తిస్తే కదా బోర్డు తిప్పేసాడంట. బోర్డు తిప్పేశాడు అంటే అంటే మన మన 5 లక్షలు పోయే. అమ్మా 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 అమ్మ చూడండి. అమ్మా అమ్మకి వెళ్ళింది ఏంటది? అమ్మా అమ్మ ఇటు వచ్చింది. ఏమైంది? హలో అంబులెన్స్ అంబులెన్స్. మా ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి, మా పోలీసులకు కూడా ఫోన్ చేయండి, కనుక్కోండి ఆ శివాజీ గారు దొరికాడు. వాడు దొరుకుతాడు, పోలీసులు ఎత్తుతున్నారు, మన ఎలాగో పట్టుకుంటారు. చూడు వాడి గురించి ఆలోచిస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఏమి, నీ కడుపులో ఉన్న బిడ్డ సరిగ్గా ఆలోచించడం. నువ్వు ఆరోగ్యం ఉండాలి, అప్పుడే కదా మామూలు మనిషి. ప్లీజ్ మేడం. ఆ శివాజీ గారు దొరికాడా? శివాజీ గారు దొరికాడా? వాడు దొరకాలి. నా డబ్బులు నాకు కావాలి, నాకు సొంతలు కావాలి, నా బిడ్డను పంపించాలి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. వాడి గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటే బిడ్డలు నల్ల చిట్టుపోతాయని డాక్టర్ చెప్పారు. ఒకసారి మన కుటుంబం బిడ్డ గురించి కూడా ఆలోచించాలి కదా. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే మామూలుగా తిరిగేదాన్ని. చక్కగా తిరుగుతాను, తిరిగి ఆ శివాజీ గారిని పట్టుకుంటాను, వాడిని చంపేస్తానండి. మన 5 లక్షలు 5 కోట్లు నిమిషాల్లో సంపాదించేశాడు. నాశనమైపోతాడు, ఏమైంది నీకు? చాలా బాగుందండి. ఏమైంది నీకు? మన అబ్బాయి ఇచ్చేద్దాం. టెంటి పిల్లతో నింపేద్దాం. ఉల్లి మంచం ఉల్లి పలుపు ఉందామని మనకు లేకపోయినా పర్లేదు కానీ వాడికి మాత్రం ఏసీ పెట్టించండి, లేకపోతే వాడు సరిగ్గా నిద్రపోడు. వినిపించిందా? సరే అలాగే పడుకుందాం. పడుకొని పిచ్చెక్కిపోతుంది నాకు. బాత్రూంలో వాటర్ పెట్టించండి, వాడు ఆ నీళ్ళలో ఆడుకుంటూ చక్కగా స్నానం చేస్తాడు. బాత్రూంలో కప్పి పెట్టిద్దాము. ఉదయం సాయంత్రం స్నానం చేస్తూ వాడికి 12 మంది పట్టినట్టు బాగుపడతాడు. ఎట్టి బేర్లు అన్నీ కొంటాం. మన కష్టాలు నష్టాలు అన్నీ తీరిపోతాయి.
మనకు కష్టాలా? మనకు కష్టాలు ఏంటండి? 5 లక్షలు ఉన్నాయి, మన కష్టాలు ఏంటండి? ఇంకెక్కడ 5 లక్షలు తీసుకొచ్చింది? 5 లక్షలు పోయాయి. ఈ ఆరోగ్యము క్షీణిస్తుంది. ఇక్కడ పిచ్చి పట్టిందా? నాకేమైంది? చూడండి ఎంత బాగున్నాను. 5 లక్షలు పోవడం ఏంటి, ఆరోగ్యం పోవడం ఏంటి? చూడండి నేను ఎంత బాగున్నాను. చూడండి నాకేం కాలేదండి, నాకేం కాలేదు. నువ్వు అలా నవ్వుతున్నట్టు భయం అవుతుంది. భయం ఎందుకండి? నేను ఉన్నానుగా. చూడండి మనం చక్కగా గృహప్రవేశం చేసుకుంటాం, అందరికీ పిలుస్తాం. గృహప్రవేశం అంటే నేను పక్షి కొనుక్కుంటాను, రవ్వ నెక్లెస్ కొనుక్కుంటాను. మీరు కూడా గుర్తుంచుకోండి, మర్చిపోతే మీరు మర్చిపోతారు. ఇప్పుడు రజని ఆగు. అలాగే నువ్వు గృహప్రవేశానికి నీకు పట్టు చెల్లు కొనిస్తాము, నగలు కొనుక్కున్నాము, మన కుటుంబ వాళ్ళు కూడా ఇప్పుడే బొమ్మలు కొనేస్తాము, నేను చూడు కుట్టించుకుంటాను. ఇప్పుడు రజని ప్లీజ్. అందరూ వస్తారు. పేరెంట్ వాళ్ళందరికీ అన్ని కొనాలిగా. వెళ్తాం రండి, రండి. ఇప్పుడు వద్దు రజని, రేపు వెళ్దాం. రేపు వెళ్దాం. నా ఉద్యోగాలు ఒరే శివాజీ! నిన్ను వదలను, నిన్ను చంపేస్తాను. నిన్ను వదలను. నా డబ్బు నాకు కావాలి, నా డబ్బు నాకు కావాలి, నా డబ్బు నాకు కావాలి. శిక్ష. కాదు, నీకు శిక్ష. అవును, ఎవరు? నీకు ఇది శిక్షే. ఎవరు? 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 నీ అంతరాత్మ. నా తరపు. అవును, నీ అంతరాత్మ నన్ను ఎప్పుడో చంపేయాలని ప్రయత్నం చేశాను. కొనవీపురితో ఉన్న నేను ఎప్పటికప్పుడు నిన్ను రక్షించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అయినా ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నట్టున్నావు. అవును. నేను కష్టాల్లోనే ఉన్నాను. నా చేతిలో ఉన్న డబ్బు పోయింది. నా ప్రాణానికి ప్రాణం, నా భార్య ఆరోగ్యం క్షీణిస్తుంది. కష్టాల్లోనే ఉన్నాను. నీడబ్బా ఎంత జరుగుతున్నాను నిజాన్ని గ్రహించలేకపోతున్నావు. అదే స్వార్థంతో ఆలోచిస్తున్నావు. ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించు. నీకు డబ్బేనా పోయింది, ఇంకేం పోలేదా? డబ్బే పోయింది. ఇంకేం పోయింది? డబ్బు పోయింది. నా భార్య ఆరోగ్యం పోతుంది. రోజు రోజుకో దిగజారిపోతుంది. రజని, రజని. ఆలోచించు, బాగా ఆలోచించు. ఏం పోతుంది? ఏం పోతుంది? డబ్బే కదా, డబ్బే కదా. అమ్మని పోగొట్టుకోలేదా? అమ్మా! అవును, అవును, అవును. అమ్మను పోగొట్టుకున్నా. అమ్మ పోయినప్పటి నుంచే నాకు కష్టాలు, కష్టాలు. నా సంతోషం, ఆనందం అంతా అంతా పోయింది. అమ్మ ఇంట్లో చెల్లిపోయినప్పుడే నా డబ్బు పోయింది. నా భార్య ఆరోగ్యం క్షీణించింది. అమ్మా, అమ్మా. వెళ్ళి ప్రయత్నం చేయి. ప్రయత్నం చేస్తాం. అమ్మ తెచ్చుకుంటాను. అమ్మ పాదాల మీద పడి వేడుకుంటాను. అమ్మా, అమ్మా. అమ్మ వస్తుంది కాదు, అమ్మ వస్తుంది కాదు. ప్రయత్నిస్తేగా తెలిసేది. ప్రయత్నం చేయి, వెళ్ళు. అమ్మా క్షమిస్తుంది కాదు, నన్ను క్షమిస్తుంది కాదు. ప్రయత్నిస్తే తెలుస్తుంది క్షమిస్తుందా లేదా. వెళ్ళు. ప్రయత్నిస్తాను. అమ్మ పాదాల మీద వేడుకుంటాను.
అమ్మా అమ్మా అమ్మా. హలో మావయ్య, ఒకసారి అమ్మకి ఇవ్వ. ఏంటి అమ్మకి రాలేదా? అమ్మా అమ్మా, విజయ్ గారు, ఎవరు? విజయ్ గారు. ఎవరది? వస్తున్నామ్మా. అమ్మా, ఏంటమ్మా ఇది? కుటుంబంలో సమస్యలకి ఇంట్లో పరిష్కరించుకోవాలని అదే వాళ్ళ ఇంట్లో ఉంటారు. మా ఇంటికి వెళ్ళామని ఫోన్ చేస్తే అక్కడ లేరు నాకు. ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఎన్ని చోట్ల వెతికారో తెలుసా? ఏంటమ్మా ఇది? అమ్మా ఇంటికి వెళ్దాం అమ్మా. బాబు విజయ్, బాబు విజయ్, చూడమ్మా, నీకోసం ఎవరు వచ్చారు? ఎవరండి మీరు? నా పేరు ఆనంద్. నేను నా భార్య రజని. అయ్యో అక్కడ ఉన్నారే, ఆవిడ మా అమ్మ. ఇక్కడ ఉన్నారని చెప్తే ఇక్కడ వచ్చాను. ఆవిడ? ఆవిడ మా అమ్మ. లేదు లేదు, ఆవిడ మా అమ్మ. మీరు పొరపడుతున్నారు. మా ఇంటికి వచ్చి మా అమ్మను మీ అమ్మ అంటున్నారు. లేదు లేదు, నేను పొరపాట్లేదు, ఆవిడ మా అమ్మే. బహుశా మనిషిని పోలిన మనిషి ఉండొచ్చుగా. కన్న తల్లి పోల్చుకోలేదు, దౌర్భాగ్యుడు కాదు నేను. ఓ అలాగా. అత్తయ్య చెప్పండి అత్తయ్య, నేను మీ కోడలని ఆయన మీ అబ్బాయిని చెప్పండి అత్తయ్య. ఇందాక నుంచి చూస్తున్నాను. మీరేమో అమ్మ అమ్మ అంటున్నారు, ఆవిడేమో అత్తయ్య అత్తయ్య అంటున్నారు. మరి ఆవిడేమో మీరెవరో తెలియనట్టుగా అలా దూరంగా వెళ్ళి నిలబడ్డారే. అమ్మా అమ్మా, నేను నీ కొడుకుని చెప్పమ్మా. అమ్మా నేను నీ కొడుకుని చెప్పమ్మా. అమ్మా రజని వచ్చిందమ్మా. అమ్మా నన్ను ఆరోగ్యం క్షీణించి దాదాపు పిచ్చిదాల్లా అయిపోయిందమ్మా. ఇప్పుడే కోలుకుంటుంది. నీకు గుడ్ న్యూస్, రజని ఒట్టి మనిషి కాదమ్మా. నీకు మనవాళ్ళు ఇవ్వబోతుంది. చెప్పమ్మా, నేను నీ కొడుకునే చెప్పమ్మా. అత్తయ్య అన్నీ పోగొట్టుకుని ఇదిగో ఇలా మీ ముందు నిలబడ్డా. చెప్పండి అత్తయ్య, నేను మీ కోడలని ఆయన మీ అబ్బాయిని ఆయనకి చెప్పండి అత్తయ్య. అమ్మా అమ్మా, వీళ్ళెవరో నీకు తెలుసా అమ్మా? గతంలో వెళ్ళినప్పుడైనా చూసావా? నాకు గతము గుర్తులేదు, గత జన్మ గుర్తులేదు. నీకు ప్రసాదించిన ఈ పునర్జన్మ తప్ప. నో నో, మా అమ్మను దూరం చేయడానికి మీరు ఇక్కడ నాటకం ఆడుతున్నారు. నో నెవర్, నాన్సెన్స్. నేను నాటకమా? నాటకం ఏమిటి బాబు నాటకాలు నాటకాలు అంటున్నారు? గొప్పది ఏమిటి వీళ్ళెవరు? ఓహో నాటకాల వాళ్ళ. అంకుల్ లేనంకుల్, ఆనంద్ ఆనంద్ అంకుల్. అంకుల్ ఏమిటి అంకులు? బాబు వీళ్ళిద్దరు ఎంత బంధువులకు ఉంటారా? నాకు అదే అర్థమే ఉంటుంది మామయ్య. మా అమ్మని చూసి వాళ్ళ అమ్మని భ్రమపడుతున్నారు. ఈయన దాకా నుంచి ఒకటే మాట, అత్తయ్య అత్తయ్య అని ఆవిడ, అమ్మ అమ్మ అని ఈయన. ఏమిటి అమ్మ అన్నాడా? అయ్యో పాపం. ఏమండి విజయ్ అమ్మగారు, వీళ్ళు మీకేమన్నా చుట్టాలా బంధువులో తెలుసా అసలు? అవునే బాబాయ్ గారు, వాళ్ళెవరో నాకు తెలియదు. అమ్మా ఇంత అన్యాయంగా ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మా? నేనెవరో నీకు తెలియదా? నా కళ్ళలో చూసి చెప్పమ్మా. అమ్మా నా కళ్ళలో చూసి చెప్పమ్మా. అత్తయ్య నాకు ప్రేమ పిచ్చి పెట్టేసి అత్తయ్య. అవునమ్మా, నా కడుపులో పుట్టవాలి బిడ్డకి ప్రాణభిక్ష పెట్టమ్మా. అమ్మా ప్రాణభిక్ష పెట్టమ్మా. బాబు అమ్మా. విజయ్, అసురు సంధి వల్ల భిక్షం పెట్టకూడదు. వాళ్ళని తక్షణమే ఇక్కడి నుంచి పంపించేయి. అమ్మా 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 మధు శ్రావణ్, ఆవిడే నీ కన్న తల్లని నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? సాక్ష్యమా? అమ్మకు సాక్ష్యమే ఉంటుంది. అమ్మకు అమ్మే సాక్షి. మరి ఆ సాక్ష్యం ఒప్పుకోవడం లేదుగా. ఆ, ఓ పని చేద్దామా? చెప్పండి చెప్పండి, ఏం చెప్పాలి చేస్తాను చెప్పండి. వెరీ సింపుల్, జస్ట్ మినిట్. అమ్మా అమ్మా, ఏంటి విజయ్? ఇలా రా. ఇలా రా అమ్మా. ఇక్కడ నిలబడండి. చూడండి, మా అమ్మను అమ్మకానికి పెడుతున్నారు. మా అమ్మని అమ్మకానికి పెడతారా? అమ్మకానికి పెడితే మరి నా 5 లక్షల మాట ఏమిటి?
నీ 5 లక్షలతో పాటు నా 2 లక్షలు మొత్తం 7 లక్షలు మామయ్య. 5 లక్షలు ఏంటి? ఆయన 2 లక్షలు ఏంటి? నేను చెప్తాను ఆగో. మరేం లేదు, ఈ సరస్వతమ్మ గారు నా దగ్గరికి వచ్చి బాబాయ్ గారు నన్ను ఆశ్రమంలో చేర్పించండి అన్నది. అమ్మ అక్కడ 5 లక్షల రూపాయలు కట్టాలి తల్లి అన్న. సరే బాబాయ్ గారు, ఈసారికి ఎలాగో మీరు సర్దుబాటు చేయండి, నేను తొందరలోనే ఇచ్చేస్తాను అంటే సరేనని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్పించానయ్యా. చూడు మిస్టర్ ఆనంద్, ఈవిడ నీకు కన్న తల్లి అయితే నాకు కొన్న తల్లి, నేను కొనుక్కున్న తల్లి. నేను చిన్నప్పటి నుంచి నాకు తల్లి తండ్రి లేదు. అనాథగా పుట్టాను, అనాథగా పెరిగాను, అనాథగానే బతుకుతున్నాను. ధర్మప్రభుల దయ వల్ల చదువుకున్నాను. దయగల్ల తల్లుల చేతి ముద్దలు తిని ఇంత వాడిని అయ్యాను. బ్యాంక్ ఆఫీసర్ని అయ్యాను. అమ్మ ప్రేమ కోసం ఆయన 5 లక్షలు, నా 2 లక్షలు, మొత్తం 7 లక్షలకు ఒప్పందం కూర్చుకొని ఈ అమ్మను తెచ్చుకున్నాను. అంటే నేను ఈ అమ్మను కొనుక్కున్నట్లుగా. అంటే నేను 7 లక్షలు అమ్మను కొనుక్కోవాలి? మిస్టర్ విజయ్, ఇది న్యాయంగా ఉందా? ఇది న్యాయంగా ఉందా? ఇదే న్యాయం. ఎందుకంటే నేను లాభం తీసుకోవట్లేదు, అమ్మను ఇవ్వను అని నేను చెప్పట్లేదు. అమ్మ నచ్చింది, అమ్మ ప్రేమను కొన్నాను, అమ్మను సంతోషపడుతున్నాను. కానీ నువ్వే ఈ అమ్మాయి కావాలంటున్నావు. తప్పకుండా ఇస్తాను, ఓకే? కానీ నేను ఇంకో అమ్మను కొనుక్కోవాలిగా. అలసి సొలసి వచ్చిననే ఆ అమ్మ ఒడిలో సేద ఆమె ప్రేమను పొందాలి. నిజానికి నేను 10 లక్షలు డిమాండ్ చేయాలి, కానీ మానవత్వంతో 7 లక్షలు చాలు అంటున్నాను. ఆ డబ్బిచ్చి మీ అమ్మని మీరు తీసుకెళ్ళొచ్చు. అమ్మ అంటుండే అమ్మని అమ్మకాన్ని పెట్టు. మిస్టర్ విజయ్, కడుపులో పుట్టిన కొడుకు కాదు, కొనుక్కున్న అమ్మ కాదు. అమ్మకి అంగట్లో పుట్టిన బొమ్మ కాదు, వస్తువు కాదు, మా ఇంటి. అమ్మని కావాలంటే కొనుక్కోవచ్చు, లాభానికి అమ్ముకోవచ్చు అని ప్రాక్టికల్ గా రుజువు చేస్తున్నారు. ఎనీహౌ మీకు ఇచ్చిన టైం అయిపోయింది. మిస్టర్ ఆనంద్, నేను 1 నుంచి 10 అంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు కొంటావో లేదో చెప్పాలి. లేదు నువ్వు మీ ఆవిడ కలిసి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే? 1 2 3 4 5 6 7 8 9 10. నీతో వారించి ఓపిక నాకు లేదు. అమ్మని పోగొట్టుకున్న అనాథని దౌర్భాగ్యని దిక్కుమల్లైపోయాను. అదేమిటి ఆనంద్ గారు, మీరు దౌర్భాగ్యులు దిక్కులేని వారు ఎలా ఉంటారు? మంచి చదువు, ప్రమోషను, హోదా, అనుకూలవతి అయిన భార్య, సొంత ఇల్లు, త్వరలోనే రాబోయే వంశోద్ధారకుడు. చాలు విజయ్, చాలు. మా అమ్మ పియమ్మే, మా అమ్మ పియమ్మే విజయ్, పియమ్మే. దేవుడు నచ్చింది, దేవుడు. అమ్మని మనం పోగొట్టుకుంటాము. ఆదరించాడు, అమ్మ ప్రేమను పొందుతున్నాడు, అమ్మ వాత్సల్యాన్ని పొందుతున్నాడు. అమ్మ అతనికి ప్రేమను పంచుతుంది. అమ్మని 7 లక్షలు పెట్టి విజయ్ కొనుక్కున్నాడు. ఏంటమ్మా, కోర్టుకు వెళ్తావా? కోర్టుకి నిరభ్యంతరంగా హాయిగా వెళ్ళమ్మా. కోర్టుకి వెళ్తావట. కోర్టుకి నీకు ఆ మాట నీకు బుద్ధి జ్ఞానం ఉండాలమ్మా. ఈ తొందరపాటే నువ్వు మైడుతాయినావు. ఈయనగా అబ్బో అమ్మని చాలా నిజాయితీగానే ప్రేమించాడు, నిజంగానే ప్రేమించాడు. అక్కడ ఈయన ప్లస్ అయినాడు. కానీ అమ్మ తెలుగులో సామెత చెప్పినట్టు ఆంధ్రులైతే వారు వీరైతారు, వీరు వారైతారు అంటారు. ఇక అమ్మ వారు వీరు కాలే కానీ వీరు మాత్రం వారయ్యారు. అది సంగతి అక్కడ జరిగింది. నీకేం తెలుసు? పేగు బంధం గురించి, పేగు వాడి గురించి. ఎంత పెద్ద మాట మాడావమ్మ. పేగు బంధం, పేగు బాధ. అబ్బబ్బబ్బ
లక్షల కోసం ఇంత నాటకం ఆడతారా? అలా సైలెంట్ అయి ఒకళ్ళ మొహాలు కూర్చుంటున్నారు. ఓహో, ఈ విషయం నాకు ఎలా తెలిసిందనా? ఏనాడైతే మిమ్మల్ని కాదనుకుని ఇంటి నుండి కాలు బయటపెట్టి మా వృద్ధాశ్రమానికి వచ్చిందో అప్పుడు తెలిసిందమ్మా నాకు. ఆ పిచ్చి తల్లి ఆ వృద్ధాశ్రమంలో కూడా ఎవరిని కలిసేది కాదు, ఎవరితో మాట్లాడేది కాదు. ఒక్కతే కూర్చొని పాపం తనలో తనని కుమిలిపోయింది. నాకేం అర్థం కాలేదు. సరస్వతి ఇలా ఎప్పుడూ ఉండదు కదా అని నాకు తెలుసు. అందుకే అడిగాను, అమ్మా ఏం జరిగిందమ్మా? చాలా గుచ్చి అడిగాను. ఆ తర్వాత ఆ తల్లి బలబల ఏడుస్తూ మీరు ఆడిన నాటకం మొత్తం చెప్పింది. అమ్మా, ఆనాడు ఏమన్నావమ్మా? నువ్వు గురించి మాట్లాడుతున్నావు. ఆనాడు ఏమన్నావు? ఏమన్నది? మీ అమ్మ మనం కొత్తగా కట్టబోయే దిష్టి బొమ్మలా ఉంటుందండి అన్న నీ మాటలు గుప్పెడు మెతుకులు కొనేస్తే బండెడు చాకరీ చేయిస్తుంది. 10 మంది అక్కర్లేదు, ఆ ఖర్చు కూడా ఉంటుంది. ఈ కొడుకు మాటలు విని ఆ మనసు తల్లడిల్లిపోయి బలబల ఏడుస్తూ మీరు అడిగి 5 లక్షలు తీసుకొచ్చి మీ మొహాల కొట్టి వృద్ధాశ్రమం. కానీ ఈ విషయం ఎవరికి చెప్పుకోలేదు. అదమ్మా ఆమె సంస్కారం. నాతో కూడా చెప్తూ, బాబాయ్ గారు ఈ విషయం ఎవరికి చెప్పదు, చేతులు చెప్పింది. తప్పు చేశానమ్మా, నీ తప్పు చేశానమ్మా. అమ్మా ఇప్పటికైనా మీ అత్తగారిలా కాకుండా ఒక తల్లిగా చూడమ్మా, బంధాన్ని పెంచుకో. హలో, మీరు మీ బంధాలు పెంచుకుంటూ కూర్చోండి. నేను మాత్రం నా అనుబంధాన్ని తెచ్చుకుంటాను. ఎందుకంటే ఆవిడ నా కన్న తల్లి కాదు, నేను ఆవిడ కన్న కొడుకును కాదు. నేను ఆవిడని ఎందుకు ప్రేమించాలి? అందుకే టైం అయిపోయింది. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏం చేయమని నా ప్రాణాలు ఏమనిస్తాను పాప కోసం చెప్పు. ఏం చేయమని చెప్పు. అమ్మను, ఈ అమ్మను వేలం వేస్తున్నావు. నా కన్న తల్లిని వేలం వేస్తావా? హరిశ్చంద్రుడు భార్యను అమ్మేయలేదా? ధర్మరాజు ద్రౌపదిని జూదంలో పనంగా పెట్టలేదా? ఓడలేదా? నువ్వు నీ భార్య నటించి మోసం చేసి 5 లక్షలు కొట్టేయలేదా? అయిన వాళ్ళే ఇంత దారుణంగా ప్రవర్తిస్తే కాని వాణ్ణి కొన్నవాణ్ణి అమ్మకానికి పెడితే తప్పేంటి? అమ్మను వేలం వేస్తే తప్పేంటి? అందుకే అమ్మను వేలం వేస్తున్నాను. అమ్మా చెప్పమ్మా. అమ్మా నీ కాలు కొట్టుకుంటానమ్మా. అమ్మా చెప్పమ్మా, తప్పు చేసావమ్మా. కొట్టమ్మా. అమ్మా బాబు విజయ్, అమ్మా, ఈవేళ ఆపే. అత్తయ్య ఎంత చల్లని మాట చెప్పారు. మరి ఇచ్చేయండి 7 లక్షలు విజయ్కి. అమ్మా. అత్తయ్య మీరు కూడా మీరేనే చెప్పండి అంకుల్. ఏంటమ్మా, నీ బాధ ఇంటి కూడా దిష్టి బొమ్మ కావాలా? నీ తప్పు చేసావు, క్షమించండి. నీ తప్పు చేసావు. కరెక్టే బాబు, నీకు పర్మనెంట్ గా 10 మనిషి కావాలి. అయిన వాడు అమ్మేశాడు, కానీ వాడు కొనేశాడు. పుట్టినవాడు కనికరం లేని వాడు, కానీ వాడు కరుణామయుడయ్యాడు. అయినప్పటికీ పరాయి వాడైనా పైసా నష్టపోవడం నేను సహించలేను. బాబు విజయ్, అమ్మా, వెంటనే వేలం ప్రారంభించు. అలాగే అమ్మా. అమ్మను వేలం వేస్తున్నాను. 5 లక్షలు, 2 లక్షలు, మొత్తం 7 లక్షలు. నో 5 లక్షలు, 2 లక్షలు, నా లాభం కలిసి మొత్తం 10 లక్షలు. 10 లక్షలు సర్కారు వాట 10 లక్షలు అంటే నా వాట
10 లక్షలు 20 లక్షలు 10 లక్షలు ఒకటోసారి అదిగో అక్కడ 20 లక్షలు 20 లక్షలు ఒకటోసారి 30 లక్షలు 30 లక్షలు ఒకటోసారి 40 లక్షలు ఒకటోసారి ఏంటి 60 లక్షలు ఒకటోసారి 70 లక్షలు ఒకటోసారి 80 లక్షలు ఒకటోసారి ఓ 90 అమ్మ విలువ కోటి రూపాయలు అమ్మ విలువ కోటి రూపాయలు కోటి రూపాయలు అమ్మ విలువ అమ్మ విలువ అది అమ్మంటే అది అమ్మ ప్రేమ అంటే అమ్మ ప్రేమ అంటే లాభం అమ్మ ప్రేమ అంటే అమ్మ ప్రేమ అంటే బేరం కాదు చరిత్రలో నదులు ఏళ్ళు ఎండిపోయిన దాఖలాలు కరుమురిగిన దాఖలాలు ఉన్నాయి కానీ అమ్మ ప్రేమ ఎప్పటికీ ఎండిపోదు అమ్మ ప్రేమ నిరంతరం చూస్తూనే ఉంటుంది అది ఒక జనధార అమ్మ అమ్మే అమ్మని బ్రహ్మ కూడా అమ్మ ప్రేమ జలదలా పారే జలపాతం లాంటిది అమ్మ ప్రేమ ఒక గంగా ప్రవాహం లాంటిది అమ్మ ప్రేమ అనంత వాహిని అలా ప్రవహిస్తూనే ఉంటుంది అది ఒక జీవ నది జీవ నది జీవ నది మీకు జ్ఞానోదయం అవుతుందని మీ అమ్మ ఆశించిన ప్రేమను ఎప్పటికైనా మీరు పొందడానికి వస్తారని మే ముగ్గురం ఆడిన అంతర్నాటకం ఇది అమ్మ అమ్మకం నిజం కాదు అమ్మ వేగం అంతకన్నా నిజం కాదు మీరు మీ అమ్మని తీసుకొని వెళ్ళొచ్చు విజయ్ విజయ్ నా కళ్ళు తెప్పించాడు విజయ్ బాబాయ్ ఇద్దరు కొడుకులు